టైలర్స్ డే వేడుకలను రామకృష్ణపూర్ పట్టణంలో టైలర్ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. రామకృష్ణాపూర్ పట్టణంలో ఠాగూర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మొట్టమొదట కొట్టు మిషన్ కనిపెట్టిన థామస్ సెయింట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా అనంతరం కొట్టు మిషన్పై ఆధారపడిన వారి పరిస్థితి దయనీయమైన స్థితిలో ఉందని, అటువంటి వారికి ప్రభుత్వం చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కాలంలో ప్రజలు రెడీమేడ్ వస్త్రాలపై ఆధారపడుతున్నారని, కుట్టు మిషన్ ద్వారా బట్టల్ని కుట్టించుకుంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందని వారు తెలిపారు. 2022 సంవత్సరం నుంచి పట్టణంలో టైలర్స్ డే వేడుకల్ని నిర్వహిస్తున్నామని, పట్టణ ప్రజలు గమనించి తమ యొక్క వస్త్రాల్ని కుట్టు మిషన్పై ఆధారపడుతున్న వారితోనే కుట్టిస్తే అటు టైలర్స్కి ఇటు ప్రజలకి లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అధ్యక్షులు బద్ద పాలరాజు, ఉపాధ్యక్షులు గంగాధరి నారాయణ, కోశాధికారి ఎండి సాహెబ్ హుస్సేన్, కార్యదర్శి రంజిత్ కుమార్, సంపత్ కుమార్, భీమారావు, రాంబాబు, రాజేశం, సూర్యారావు పాల్గొన్నారు. మూతకు అంటుకున్నట్టు అనుకున్నారు పెట్టాలి టైలర్స్ డే స్టార్ట్ చేసుకుని 2022లో స్టార్ట్ చేసినాం. ప్రతి సంవత్సరం ఇదే 28 తారీఖు 2వ నెల 28 తారీఖు 2022లో స్టార్ట్ చేసినాం. అందరినీ పొదుపు చేసి అందరిని కలిసి ముందుకొచ్చి అందరిని జనాల ముందుకొచ్చి తీసుకొచ్చి మాట్లాడి ప్రతి సంవత్సరం ఇదే విధంగా నేను కంపల్సరీ కేక్ కట్ చేసి జరుపుకొని ముగించుకుంటాను. మిత్రులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా కరోనా తర్వాత నుంచి టైలర్ యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. అయినప్పటికీ మరి సభ్యులమందరం కలిసి 2022 నుంచి ప్రతి సంవత్సరం మరి ఫిబ్రవరి 28 తారీఖున టైలర్స్ డే జరుపుకుంటున్నాము. అందరు కూడా వస్తున్నారు. ఈ మధ్య రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాము. అయితే రామకృష్ణపూర్లో మాకు చాలా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మార్కెటింగ్ లేదు కనుక మీ అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వం మరి టైలర్స్కి ఏమైనా చేయూతనిస్తే బాగుంటుందని కొంతకాలంగా మేము అందరం అనుకుంటున్నాము. అదేవిధంగా గ్రూపులో ఉన్న సభ్యులందరికీ కూడా ప్రభుత్వం తరపున నుంచి మరి మిషన్లు కావచ్చు, లేకపోతే మరి ఇతర ఏ విషయాలైనా కావచ్చు, కొంచెం సహాయం వస్తే బాగుంటుంది. మరి అదేవిధంగా ఇవాళ టైలర్స్ డే కనుక మరి ముఖ్యంగా 1790లో కనిపెట్టిన మిషన్ అటువంటిది మరి ప్రపంచంలో ఒకవేళ ఆ మిషన్ లేకపోతే ఈరోజు టైలర్స్ అనే వారికి కనబడరు. కానీ దాన్ని మేము గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా మరి ఫిబ్రవరి 28వ తారీఖున టైలర్స్ డే జరుపుకుంటున్నాము. వచ్చిన మీ అందరికీ మరి పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు. వచ్చిన మన మిత్రులు టైలర్స్ అందరికీ ఈ టైలర్స్ డే సందర్భంగా అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. అయితే మనం టైలర్స్ ఒక యూనిటీగా ఉండాలని మరి దీన్ని 2022లో అందరం కలిసి ఒక మనం అసోసియేషన్ నిర్మించుకోవాలని అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగి మరి దీన్ని స్థాపించడం జరిగింది. మరి ఈ రోజు వరకు అయితే రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేయగలిగాము. మరి గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఈ టైలర్ చేస్తున్న ఈ లేడీస్కి కానీ జెంట్స్కి కానీ అంటే కుట్టు మిషన్లు లోన్ పరంగా కానీ మనకి ఆర్థికంగా వారు అంటే ఏదైనా సపోర్టింగ్ అంటే ఇప్పుడు షాప్ డెవలప్ చేసుకోవడానికి గవర్నమెంట్ వారు ఏదైనా సహాయం చేయడానికి దేనికైనా మనకి ఎలిజిబుల్ ఉండాలంటే మనకి షాప్ ఒక లైసెన్స్ కావాలి, అసోసియేషన్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఇవన్నీ కార్యక్రమాలు ఉండాలని మేము ఒక అడ్వకేట్ లాయర్ గారి ద్వారా తెలుసుకొని ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసాము. ఇప్పటివరకు అయితే రిజిస్ట్రేషన్ కార్యక్రమం అయింది. ఇప్పుడు ఈ ఉన్నవారికి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లస్ ఈ లేబర్ కార్డ్స్ ఇవన్నీ చేయడానికి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మేము ఇంకా ముందుకు వెళ్తున్నాము. తర్వాత ఇంకా మా టైలర్స్ సోదరులందరూ కూడా ఏది పని చేయడానికి కూడా అందరూ కోఆపరేషన్ ఇచ్చి మరి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తున్నారు. వారందరికీ నాకు ప్రత్యేకమైన
థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా కూడా మనం ఇంకా చాలా సాధించుకోవాల్సినవి ఉన్నాయి. అవి కూడా సాధించుకోవడానికి మీరందరూ ఒక మాట మీద మేము అందరం కలిసి ఒక మాట మీద ఉండి ఏదైనా చేద్దామంటే చేద్దాం అన్నట్టుగా అందరం కలిసి మరి మీరు మాకు సహకారంగా ఉండాలని మరి ఒక చిన్న కార్యక్రమం ఈ చేసుకోవడానికి అందరి ముందుకు వచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.